చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణ. ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సింగరేణి సంస్థ DIFR లో ఉన్నప్పుడు 1995లో 400 కోట్ల రూపాయలు NTPC నుంచి సింగరేణి సంస్థకి ఇప్పించి ఆ సింగరేణి సంస్థను కాపాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కాకా వెంకటస్వామి. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, ఎన్ని 1,00,000 ఉద్యోగాలు కాపాడారు కాకా వెంకటస్వామి. అంటే వారికి కార్మిక రంగంలో పనిచేసి కార్మికులకు సేవ చేయాలి, కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఆ సంస్థలు కాపాడడం జరిగింది. తర్వాత కార్మిక శాఖ మంత్రి వాళ్ళు ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో పెన్షన్ లేకుండే, కానీ కాకా వెంకటస్వామి గారు ప్రైవేట్ సెక్టర్ లో కూడా అందరూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, యజమానులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు పెన్షన్ సిస్టమ్ ఈ దేశంలోనే అందరికి పెన్షన్ వచ్చేలాగా చేసిన ఘనత కేవలం వ్యక్తి కాకా వెంకటస్వామి. అజీజ్ గారు చెప్తున్నారు, సార్ వెంకటస్వామి గారు క్రీడా రంగంలో కూడా వారు కాంట్రిబ్యూట్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మందికి తెలియదు, ఈ దేశంలోనే 1995లో 2004లో వరల్డ్ కప్ ఇట్లా ఈ దేశానికి రావాలంటే అప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ లేకుండే క్రీడా రంగంలో. అప్పుడు వినోద్ గారు, మా నాన్నగారు వారిద్దరూ మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి 24 గంటల్లోనే 24 గంటల్లోనే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించి క్రికెట్ వరల్డ్ కప్ మన దేశానికి రావడం జరిగింది. అంటే ఎంత వేలాది లక్షలాది యువకులు వాళ్ళకు ఒక అవకాశం కల్పించింది. లైవ్ గా మీరు వరల్డ్ కప్ మన దేశంలోనే చూడొచ్చు, ఇతర దేశాలలో పోవద్దని చెప్పి కాకా వెంకటస్వామి గారు చేపించారు. ఎందుకంటే వారికి ఒక అవగాహన ఉండే, క్రీడా రంగంలో కూడా మనమందరం కూడా యువకులకు ప్రోత్సహిస్తే ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ముందుకు లైఫ్ లో ఏది కష్టాలు నష్టాలు మంచిది ఉన్నా కానీ దాన్ని తట్టుకోవాలంటే ఈ క్రీడా రంగంలోనే ఈ పట్టుదల మనకు ఈ దీనిలో సాధించాలి విక్టరీ అని చెప్పి కేవలం క్రీడా రంగంలో వస్తుంది. తర్వాత ఏం చేశారు వెంకటస్వామి గారు అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఒక 5,000 మంది ఆ సంస్థలో చదువుకుంటారు. డొనేషన్ లేకుండా 5,000 మందికి వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళందరూ ఇవాళ చాలా మంది IAS IPS పెద్ద పెద్ద స్థానాలకి వెళ్ళిన విద్యార్థులను కాకా వెంకటస్వామి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ తరఫున చేయడం జరిగింది. అంతేకాక ఇప్పుడే రఘునాథ్ రెడ్డి చెప్పినట్టు గంగా వాటర్ ఈ ప్రాంతంలో ముల్కల నుంచి మన బెల్లంపల్లి వరకు ఆ రోజులలో పైప్ లైన్ వేయించిన ఘనత కాకా వెంకటస్వామి గారు. ఈ రోజు కూడా ఎంత మిషన్ భగీరథలో 40 కోట్ల రూపాయలు మందమరిలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా అదే పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథి నీళ్లు పెడుతున్నారు. తర్వాత ఈ జైపూర్ పవర్ ప్లాంట్, ఈయన చూస్తే గుర్తొచ్చింది, జైపూర్ పవర్ ప్లాంట్ కూడా ఆ రోజులలో వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి మా ప్రాంతానికి రావాలి, మా ప్రాంతంలో బొగ్గు ఉన్నది, ఈ పవర్ ప్లాంట్ ఇక్కడ పెట్టాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఆ పవర్ ప్లాంట్ ఇక్కడ తేవడం జరిగింది. అంతేకాక నేను పార్లమెంట్ సభ్యుని అయిన తర్వాత నాకు ఒక ఛాలెంజ్ ఉండే, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయాలని. అయితే చాలా తిరిగిన మినిస్ట్రీలలో అన్ని చోట్ల కూడా చాలా తిరిగినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ ఈ సంస్థకు 10,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి, ఈ రుణాలు మాఫీ చేస్తేనే మనకి ఈ కర్మాగారం రీఓపెన్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.
అయితే నేను మన్మోహన్ సింగ్ గారు హైదరాబాద్కి వచ్చారు. నాకు ఎక్కువ తెలియదు ఆయన, ఎందుకంటే నేను మొదటిసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా 2009లో వారికి పోయి నేను ఇంట్రొడ్యూస్ చేయించుకున్నా. నేను కాకా వెంకటస్వామి గారి రెండో కుమారుని అంటే మన్మోహన్ సింగ్ గారు ఏం చేసినారో తెలుసా, మంచిగా చేయబెట్టి ఆవు బేటే ఆవు అని చెప్పి క్యా అని అడిగిండు. అయితే ఆ రోజు ఆయనకు చెప్పిన, సార్ हमारे पास रामगुंडम फर्टिलाइजर प्लांट है, इसको रीओपन करना है, इसमें 10,000 करोड़ లోన్ ఉన్నది, దీన్ని మాఫీ చేసే అవసరం ఉన్నదని చెప్పి వారికి చెప్పడం జరిగింది. తక్షణమే వారు ఇదే అన్నారు మన్మోహన్ సింగ్ గారు. సరే, నాకు మంచి మిత్రుడు కాకా వెంకటస్వామి గారు, ఎందుకంటే 1992లో ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ దేశాన్ని కాపాడటానికి ఆ రోజులలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ దేశంలో ఒక నెల రోజులు కూడా పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా కొనటానికి డబ్బులు లేని రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అయ్యి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు పోయి ఆయనతో కొట్లాడిను, అరే మీరేమో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, గ్రామాలలో మా పిల్లలందరూ కూడా ఇబ్బందులు ఉన్నాయి, మీరు రూరల్ డెవలప్మెంట్లో 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే 1995లో, వారు దాన్ని 25,000 కోట్ల రూపాయలు వెంకటస్వామి గారు వారితో శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే వారు అది గుర్తు చేసుకుంటూ వారు చెప్పినారు, ఏ మాఫ్ హోగా సమజో కామ్ షురూ కరో. అంటే కాకా వెంకటస్వామి గారు అన్ని రంగాలలో ఒక ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని ఈ ప్రాంతానికి కూడా అందరికీ తెలియలేని వాళ్ళకి అందరికీ కూడా బుద్ధి ఉండాలి, కాకా ఏం చేసినాడని చెప్పడానికి బుద్ధి ఉండాలి. బుద్ధి లేని వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేపించి ఆ రోజులలో 36,000 కోట్ల రూపాయలు 36,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని శాంక్షన్ చేపించి 11,000 కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. కేసీఆర్ దాన్ని కాళేశ్వరం తీసుకుపోయి 1,00,000 కోట్ల చేసిండు. కానీ ఒక ఆలోచనతోని మన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అందరు కూడా నీళ్ళ కోసం అవస్థ పడొద్దని చెప్పి ఇంత మంచి ప్రాజెక్టు వెంకటస్వామి గారు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి ఆయన్ని ఏకైక వ్యక్తి ఆయన తీసుకురావడం జరిగింది. నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతులపై గురించి మాట్లాడినప్పుడు ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పినాడు నాకు, సార్ మీ నాన్నగారే అప్పుడు కొట్లాడి ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది, మీ నాన్నగారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి చెప్పారో మీరు ఏం చేసినా నాకు తెలియదు, ఈ ప్రాజెక్టు మీరు మా దగ్గర శాంక్షన్ చేయమంటే వారు చేయడం జరిగింది. ఫస్ట్ తెలంగాణ ప్రాజెక్ట్ అనమాట. అప్పుడు ఎల్లంపల్లి ఇవన్నీ లేవు. ఎల్లంపల్లి కూడా దాని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్లోనే ఒక ప్రాజెక్ట్ అనమాట. అంటే వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి కాదు, కేవలం తెలంగాణనే కాదు, భారతదేశంలోనే ఒక కీలకమైన పాత్ర వాళ్ళు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ రేషన్ షాప్ డీలర్ స్కీమ్, అజీజ్ మియార్ సున్నాయా అచ్చా, ఈ రేషన్ కార్డ్ డీలర్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ దేశంలో, వారు కేంద్రంలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రేషన్ షాప్ సిస్టమ్ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే బీద ప్రజలకు సామాన్య ధరల వాళ్ళందరికీ కూడా రేషన్ దొరకాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు పెట్టడం జరిగింది. ఆ గొప్ప వ్యక్తి పేరు మీద ఈ కాకా వెంకటస్వామి కప్ పెట్టడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ప్రాంతంలో నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మా చెన్నూరు నియోజకవర్గంలో ఇక వారు దాని తర్వాత ఏం చేస్తారో తెలియదు, కానీ నేనున్నంత వరకైతే అన్ని చోట్ల మంచిగా స్టేడియం కట్టించి క్రీడా రంగంలో మన యువకులకు, ఎందుకంటే క్రీడా రంగంలో యువకులే ఉంటారు, వాళ్ళకు కూడా ప్రోత్సహించే అవసరం ఉన్నది. అన్ని చోట్ల కూడా స్టేడియం కట్టించి రెగ్యులర్గా ఈ మ్యాచెస్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఆదుకుంటారని చెప్పి మీ అందరి ముందు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.